పూర్వం రైతులు అవసరమైన పోషకాలు, ప్రత్యేక ఔషధ గుణాలు కలిగిన ఆహార ధాన్యాలను సాంప్రదాయ పద్ధతిలో సంకరపరిచి తరతరాలుగా కాపాడారు. హరిత విప్లవంతో అధిక దిగుబడులు అందించే రకాలు అందుబాటులోకి రావటంతో సాంప్రదాయ వంగడాల సాగు తగ్గిపోయింది. అలాంటి వాటిల్లో నల్ల ధాన్యం ముఖ్యమైంది. కరువు ప్రాంతాల్లో సైతం చక్కని దిగుబడులనివ్వటం ఈ వంగడం ప్రత్యేకత. మొక్కలే కాదు, ధాన్యం కూడా కారు నలుపు, ఊదా రంగులో ఉంటుంది. వండిన అన్నం కూడా అదే రంగులో రుచిగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరగటంతో బ్లాక్ రైస్ పై దృష్టి సారిస్తున్నారు. మార్కెట్లో డిమాండ్ ఉండటం, సాధారణ రకాలతో పోల్చితే ధర ఎక్కువగా ఉండటంతో ఖమ్మం జిల్లాకు చెందిన రైతు తుమ్మల రాణా ప్రతాప్ సాంప్రదాయ విధానంలో విభిన్న నల్లవరి వంగడాలను సాగు చేస్తున్నారు. నాణ్యమైన ఉత్పత్తిని సాధిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆ వివరాలు మీకోసం. వరి అంటే పచ్చని పైరు, తెల్లని బియ్యమని అందరికీ తెలుసు. కానీ నల్లని, ఎర్రని పైరు కూడా ఉంటుందని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. చూడడానికి నల్లగా ఉన్న ఈ బ్లాక్ రైస్ లో మానవాళికి మేలు చేసే అనేక ఆరోగ్య లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే మార్కెట్లో నల్లవరికి మంచి డిమాండ్ ఉంది. ఈ విషయాన్ని గుర్తించిన ఖమ్మం జిల్లా వైరా మండలం వల్లపురం గ్రామానికి చెందిన రైతు తుమ్మల రాణా ప్రతాప్ ఎకర విస్తీర్ణంలో ప్రకృతి విధానాలను అనుసరిస్తూ విభిన్న నల్లవరి వంగడాలను సాగు చేస్తున్నారు. చక్కటి దిగుబడులను సొంతం చేసుకుంటున్నారు. 30 ఏళ్లుగా పత్తి, మిరప వంటి వాణిజ్య పంటలు సాగు చేస్తున్న రాణా ప్రతాప్ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగులోనూ మార్పులు తీసుకురావాలనుకున్నారు. ఆ ఆలోచనకు బీజం వేసి ఎకరం విస్తీర్ణంలో S56, S58, రక్తశాలి, కృష్ణ విరహి వంటి దేశీ నల్లవరి వంగడాల సాగు చేపట్టారు. ఎకరం విస్తీర్ణాన్ని చిన్న చిన్న కమతాలుగా విభజించి వెదజల్లే విధానాన్ని అనుసరించి పంటలు పండిస్తున్నారు. పూర్తి స్థాయిలో రసాయన రహితంగానే వరి సాగు చేస్తున్నారు ఈ సాగుదారు. కేవలం జీవామృతం, ఘన జీవామృతం, ఆకుల కషాయాలనే వినియోగిస్తున్నారు. ప్రకృతి విధానంలో దేశీయ వరి వంగడాలను సాగు చేయటంతో ఎంతో సంతృప్తిని అందిస్తుందని రైతు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రారంభంలోనే ఆశించిన దిగుబడి రాకపోయినా భూమి సహకరించే వరకు ఓపిక బట్టి బంగారు పంటలు పండించవచ్చని రైతులకు సూచిస్తున్నారు. నేను గత 30 సంవత్సరాల సేద్యం చేస్తున్నాను. అందులో భాగంగా మీకు ఎక్కువగా వాణిజ్య పంటలు సేద్యం చేస్తుంటాం. పత్తి, మిర్చి, దాంతోపాటుగా వరిగాడ సేద్యం చేస్తున్నాం. అయితే గత సంవత్సరం ప్రస్తుతం మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఆర్గానిక్లో వ్యవసాయం చేద్దామని ఆలోచనతో ఒక ఎకరాన్ని సుమారు నమూనాగా తీసుకొని ఒక ఎకరంలో బ్లాక్ రైస్ అయినటువంటి S56, S58, తర్వాత రక్తశాలి, కృష్ణ విరహి అనే రకాలను తీసుకొచ్చి దేశీయ వరి వంగడాలను తీసుకొచ్చి నాటడం జరిగింది. ఇది పూర్తిగా అంటే ఏమైనా ఇటువంటి క్రిమిసంహార మందులు కానీ లేకపోతే ఫర్టిలైజర్స్ కానీ లేకుండా పూర్తిగా సేంద్రియ వ్యవసాయం చేసినాం. ఈ సేంద్రియ వ్యవసాయంలో ఇవి దిగుబడులు అయితే రసాయనిక వ్యవసాయం చేసినంత దిగుబడులు అయితే రావు. కాకపోతే అయినప్పుడు కూడా ఇప్పుడు ఉన్న ట్రెండ్లో సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులకి ఎక్కువగా డిమాండ్ ఉండడం వల్ల ఈ వరి విత్తనాలకు కానీ లేకపోతే బియ్యానికి కూడా ఎక్కువ డిమాండ్ ఉంది. ఈ విత్తనాలను మేము గత సంవత్సరం తమిళనాడు నుంచి ఒక రకం, తర్వాత ఇక్కడ వరంగల్ దగ్గర పరకాల దగ్గర నుంచి ఒక రకం ఆన్లైన్లో బుక్ చేసుకొని తీసుకొచ్చి ఆ విత్తనాలను కేజీ 300 రూపాయల లెక్క విత్తనాలను తీసుకొచ్చి వాటిని నాటడం జరిగింది. నాటిన తర్వాత ఈ కొత్తగా సేంద్రియ వ్యవసాయం చేయడం వల్ల కొన్ని ఆటపోట్లు ఎదుర్కొన్నాం. అయినప్పుడు కూడా వాటన్నిటికి మించి దిగుబడిలో ఎకరానికి సుమారుగా ఒక 10 నుంచి 12 క్వింటాలు వచ్చే విధంగా దిగుబడి చేయగలిగాను. అయితే ఏంటంటే ఈ సేంద్రియ వ్యవసాయంలో కొత్తగా సేంద్రియ వ్యవసాయంలోకి వచ్చే వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒకేసారి సేంద్రియంలోకి మళ్ళిన తర్వాత కొంచెం పంటలు అంతగా దిగుబడులు రావు. అయినప్పుడు కూడా వాటికి 1-2 సంవత్సరాలు మన భూమి మనకి సహకరించేదాకా ఓపిక చేస్తే ఖచ్చితంగా సేంద్రియ వ్యవసాయంలో కూడా చాలా లాభాలు ఉంటాయి. దీనిలో ఏం లేదండి, మేమైతే సేంద్రియంగా ఒక నాటావుని పెంచుకుంటాం. ఈ నాటావు యొక్క మూత్రము, తర్వాత పేడ, వీటితోనే జీవామృతం, తర్వాత ఘనజీవామృతం, తర్వాత పంచదళ కషాయం, దశపత్ర కషాయం, ఇలా ఏ రోగం వస్తే ఆ రోగానికి సంబంధించి ఈ కషాయాలు తయారు చేసుకొని స్ప్రే చేసుకుంటాం. ఇలా స్ప్రే చేసుకోవడం వల్ల మ్యాక్సిమం అంటే మన రసాయనిక వ్యవసాయంలో 5 నుంచి 6 సార్లు మందు కొట్టాల్సి వస్తే ఈ సేంద్రియ వ్యవసాయంలో అసలు మందు కొట్టడానికి అవసరమే రాదు. ఒకవేళ వచ్చినా కూడా 1-2 సార్లు ఈ కషాయాలు కొడితే సరిపోతుంది. కాబట్టి ఈ విధంగా సేంద్రియ వ్యవసాయం చేయడం వల్ల ఇటు భూమి యొక్క ఆరోగ్యం కాపాడిన వాళ్ళమైతే అలాగనే
ప్రజలకు కూడా మంచి ఆహార ఉత్పత్తులు అందించడం వల్ల అవుతాం. ఈ విధంగా సేంద్రియ వ్యవసాయం చేయటం నాకైతే సంతృప్తినిచ్చింది. మా పక్కమ్మ రైతు తుమ్మల రమణ ప్రతాపు నల్లొడ్లు వేశారు. ఆయన గారు మందు కొట్టకుండా మందు చల్లకుండా పండించాడు. ఆ రైసు మంచిగా ఉందని చెప్పి మా పక్కమ్మ చేను అయింది. రైసు అందరూ వచ్చి కొనుక్కపోతున్నారు. ఇదే పంట ఇంకా అందరూ కాడ వేస్తే ఆరోగ్యానికి మంచిది. దీనివల్ల గవర్నమెంట్ వాళ్ళు కాడ మళ్ళీ రైతులకి ఎట్లాంటి విత్తనాలు ఇస్తే ఆరోగ్యానికి పొలానికి మంచిది, ఆరోగ్యానికి మంచిది. స్థానిక రైతులు రాణా ప్రతాప్ సాగు విధానాలకు ఆకర్షితులవుతున్నారు. అగ్రికల్చర్ స్టూడెంట్స్ పంట సాగు తీరు తెన్నులు తెలుసుకునేందుకు రైతు క్షేత్రాన్ని సందర్శిస్తున్నారు. మేము అగ్రికల్చర్ కాలేజ్ అశ్వరాపేట నుంచి వచ్చాము. PZTSA యూనివర్సిటీ. మాకు BSc అగ్రికల్చర్ ఫైనల్ ఇయర్లో రావప్ అనే ప్రోగ్రామ్ జరుగుతుంది. సో ఆ ప్రోగ్రామ్ గురించి మేము అందరికీ ప్రతి 7 మెంబర్స్కి ఒక విలేజ్ని అలాట్ చేస్తారు. ఆ విలేజ్ కోసం మాకు అలాట్ చేసిన విలేజ్ వల్లాపురం. ఇక్కడ రానా అంకుల్ ఇంటి పక్కన మేము ఉంటాము. ఇక్కడ అంకుల్ బ్లాక్ రైస్ని కల్టివేట్ చేస్తున్నారు ఒక 2 years నుంచి. స్టార్టింగ్ ఏంటంటే అంకుల్ తక్కువ ల్యాండ్లోనే బ్లాక్ రైస్ని కల్టివేట్ చేస్తారు. ఇనీషియల్గా ఆయనే స్టార్ట్ చేశారు ఈ ఊళ్ళో. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ కొన్ని వెరైటీస్ని ఇంక్రీజ్ చేశారు. ప్రస్తుతం రక్తసాలి, ఇంకా కృష్ణవిరిహి, S56 ఇలాంటి వెరైటీస్ని గ్రో చేస్తున్నారు. జనరల్గా ఏంటంటే నార్మల్ రైస్కి బ్లాక్ రైస్కి డిఫరెన్స్ ఏంటంటే బ్లాక్ రైస్లో గ్లైసిమ్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది. సో జనరల్గా రైస్ తినాలంటే షుగర్ పేషెంట్స్ ప్రిఫర్ చేయరు. కానీ సౌత్ ఇండియాలో స్టేబుల్ ఫుడ్ రైస్ తింటేనే మనకి ఫుల్ ప్లస్డ్గా అంటే లైక్ ఫుడ్ కంప్లీట్గా అనిపిస్తుంది. కానీ ఎక్కువ షుగర్ లెవెల్స్ ఉంటాయి కాబట్టి రైస్ ప్రిఫర్ చేయరు. కానీ బ్లాక్ రైస్ని తినడం వల్ల ఏంటంటే అంత షుగర్ లెవెల్స్ ఉండవు. అండ్ మోర్ ఓవర్ ఎక్స్ట్రాగా HB కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. రైస్ వల్ల వచ్చే డిసెఫెక్ట్స్తో పాటు ఎక్కువ అడ్వాంటేజెస్ ఉంటాయి. మోర్ ఓవర్ ఈ రైస్ని ఆర్గానిక్గా కల్టివేట్ చేస్తారు అంకుల్. నార్మల్గా బయట మనం ఇదే బ్లాక్ రైస్ని ఆన్లైన్లో కూడా పర్చేస్ చేయొచ్చు. అలా ఆన్లైన్లో పర్చేస్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు అక్కడ ఏం పెట్టి గ్రో చేస్తున్నారో, ఏ ఫర్టిలైజర్స్ పెట్టి గ్రో చేస్తున్నారో మనం చెప్పలేము. సో ఆర్గానిక్ అన్న వర్డ్ ఉన్న ప్రతిసారి అది కంప్లీట్గా ఆర్గానిక్ అని మనం నమ్మడానికి లేదు. మోరోవర్ ఈ అంకుల్ గురించి తెలిసిన తర్వాత చాలామంది సీడ్స్ని తీసుకెళ్లారు ఇక్కడ నుంచి కల్టివేట్ చేయడానికి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆర్ అదర్వైజ్ ఎలా కల్టివేట్ చేస్తున్నారు, ఎక్కడ కల్టివేట్ చేస్తున్నారు, ఎలా గ్రో చేయాలి, లేకపోతే ఎలాంటి ఫర్టిలైజర్స్ యూజ్ చేయకుండా ఎట్లా గ్రో చేయాలో మీరు అంకుల్ని కన్సల్ట్ చేస్తే ఆయన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు దీని గురించి. అండ్ కంప్లీట్గా మనం ఫర్టిలైజర్స్ యూజ్ చేసి గ్రో చేయడం వన్స్ స్టార్ట్ చేసామంటే మొత్తం ల్యాండ్ మొత్తం పొల్యూట్ అయిపోతుంది. కొన్ని ఇయర్స్ తర్వాత మనం అందులో గ్రో చేయడానికి ఏమి ఉండదు. దాని ఈల్డ్ కంటెంట్ తగ్గిపోతుంది. మనం ఏం చేసినా దానిలో ఈల్డ్ రాదు. సో స్టార్టింగ్ ఇనిషియల్ ఇయర్స్లో మనకి తక్కువ వచ్చిన ఈల్డ్ మనం సేమ్ ప్రొసీజర్ని ఆర్గానిక్ని మనం కంటిన్యూ చేస్తే ఒక 2-3 years తర్వాత దాని ఈల్డ్ లెవెల్స్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతాయి. మోర్ ఓవర్ అంకులే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్కి ఆయనది చాలా ఇంక్రీజ్ అయింది. మనం 10 ఎకరాలు పెట్టి నార్మల్ రైస్ గ్రో చేసినా, 2 ఎకరాలు పెట్టి బ్లాక్ రైస్ గ్రో చేసినా సేమ్ ఇన్కమే వస్తుంది. మందులు చెల్లకుండా పంట సాగు చేస్తుండటంతో రైతు దగ్గరికి వచ్చి నల్ల బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు వినియోగదారులు. మిగతా రైతులు ఇదే విధానాన్ని అనుసరించాలని చెబుతున్నారు.